ఎలా తెలుస్తుంది? తనను తాను పరిశీలించుకున్నప్పుడు. చూసారా? ఈ భావాలన్నీ ఎప్పుడు ఏర్పరచుకుంటామో తెలుసా మనకి? అసలు సావధానత అంటాం కదా! ఆ సావధానత లేనప్పుడు ఈ భావాల మీద పనిచేస్తుందనమాట ఈ మనసు. ఈ భావాలను ఏర్పాటు చేసుకుంటుందనమాట. ఎప్పుడైతే ఇది తెలిసి మీరు చురుగ్గా తయారవుతారన్నమాట. ఇది తెలుసుకున్నప్పుడు, దీన్ని అర్థం చేసుకున్నప్పుడు, దీన్ని గ్రహించినప్పుడు, ఇలా ఉంది అని మనం గ్రహించినప్పుడు, ఆ మనసప్పుడు చురుగ్గా ఉంటుందన్నమాట. అది అప్పుడు ఆ చురుకుతనం అప్పుడు అది సావధానతను అందిస్తుందన్నమాట. అక్కడింక భావం ఉండదు. భావానికి అతీతంగానే ఇది ఉంటుంది. అప్పుడు ఆ ప్రజ్ఞ ఉంది కదా! ఆ ప్రజ్ఞే చర్యగా మార్పు చెందుతుందన్నమాట. ఆయన అంటున్నాడు, "దయచేసి దీనంతటిని వినండి. ఊరికే వినండి. మీరేమి ఒప్పేసుకోమని నేనేం చెప్పట్లేదు." ఆయన అంటున్నాడు, "ఆమోదించవద్దు, నిరాకరించవద్దు. వినండి అంతే." అంటే మనం వినడాన్ని నిరోధిస్తూ కానీ, లేదా ఆలోచనలతో, నమ్మకాలతో, అనేక వైరుధ్యాలతో వాటన్నిటితో రక్షణ తంత్రాలను నిర్మించుకోవద్దిక్కడ. ఊరక వినటం ఒక్కటే ఉందంతే. ఆ తెలివితో ఉన్నట్లయితే అది ఒక నమూనాకో, ఒక ప్రక్రియకో ఏదో విధంగా కట్టుబడమని ఒత్తిడి చేయటం ఉండదు. మనం కేవలం వాస్తవాలనే చూడగలుగుతాం అన్నమాట. ఇక్కడ కూడా ఈయన అంటున్నాడు, ఇక్కడ మేము చెప్పేది కూడా అదే. కేవలం వాస్తవమే ప్రకటమవుతుంది. మీకది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీకది ఇష్టమున్నా లేకుండా. ఇది ముఖ్యమేమిటంటే వాస్తవాన్ని గురించి నేర్చుకోవడం అంటే పూర్తిగా వినటం అన్నమాట. మొత్తం వింటూ సీలిచ్చేస్తారు. అలా వినటం ఉందిక్కడ. మొత్తం పరిశీలించటం అన్నమాట. ఎప్పుడైతే అలా వింటున్నామో, ఆ శబ్దాల్లో మీ భయాలతో, ఆలోచనలతో, మీవైనటువంటి భావాలతో, మీ స్వంత అభిప్రాయాలతో వినొద్దు. ఈడేదైతే చెప్తున్నారో దాన్ని అలా వింటా ఉండండి. అలా ఇంకో ఏ భావం అక్కడ లేనప్పుడు చూసారా? ఇంకక్కడ ఏ భావం ఉండదు. అది కూడా మీరు చూస్తారు. ఏ అభిప్రాయం అక్కడ లేనప్పుడు ఇంక భావం ఎక్కడుంటుంది? ఊరికే వినటమే ఉంటుందనమాట. ఊరికే వినండి. కేవలం శాతంతోనే కాకుండా అంతఃశాతంలో నుండి కూడా ఇది బహుశా ఇంకా ముఖ్యమేమో. అంతఃశాతం అంటే మీకు తెలుసు కదా! బయట ఉపరితల మాంసం అని. పై భాగంలోనే కాకుండా లోతుల నుంచి వినమంటున్నాడాయన. అంతఃశాతంలో నుండి కూడా వినటం. అది బహుశా ఇంకా ముఖ్యం. అంటే చేతనలో ఆ ప్రభావాలను మనం త్రోసిపుచ్చగలుగుతాం కానీ, అంతఃశాతంలో విన్నప్పుడు ఆ ప్రభావాలను ఒక పక్కకు పెట్టడం ఎంతో కష్టమవుతుందనమాట. అందుకని ఈ విధంగా వినడం అంటే శాతంలోనో, అంతఃశాతంలోనో మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటున్నామో దాన్ని కూడా మీరు దాటి వెళ్ళిపోతారు. చూసారు. నిన్న మనం ఎప్పుడో చెప్పుకున్నాం. ఇక్కడ ఈ చెవి ఈ ఈ ఈ ఈ కారణంతో పని లేదది. కేవలం అక్కడ ప్రజ్ఞ పనిచేస్తుందనమాట. మీ తెలివి ఆ అగాధపు లోతుల నుంచి వింటుందనమాట. ఇంకక్కడ చేతన అక్కర్లేదు, అంతఃశాతం అక్కర్లేదు. చేతన నుంచి వింటున్నాను, అంతఃశాతం 2 కూడా అక్కర్లేవక్కడ. అంత లోతులకెళ్ళిపోయిందనమాట.
అప్పుడు మీకు తెలుస్తున్నది. మీరు పూర్తిగా సావధానంగా ఉన్నట్లనమాట.